ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములో మనం ఉండాలి. చూడండి, నిత్య నివాసములోనికి వెళ్ళింది ప్రమిళమ్మ గారు. మనమందరం అయితే ఇక్కడ ఉన్నాం, కానీ మనకంటే ధన్యురాలు ప్రియ తల్లి ప్రమిళమ్మ గారు. ఎందుకు ధన్యురాలు అంటే, ఇప్పుడే ఒకవేళ దేవుని రాకడైతే మనకంటే ముందుగా ప్రభువును చూస్తుంది. ఆమె ధన్యురాలు. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఈ సమయంలో మైకల్ గారికి, వారి కుమార్తెకు, వారి కుమారులకు, వారి రక్త సంబంధికులందరికీ కూడా ప్రభువే ఆదరణకర్త, ప్రభువే ధైర్యం ఇచ్చేవాడు, ప్రభువే ఓదార్చువాడు. యోబు భక్తుడు ఒక చక్కని మాట్లాడాడు, నేను ఒంటరిగానే వస్తాను, నేను ఒంటరిగానే వెళ్ళిపోవాలి. నిజమే, మానవుని జీవితం ఒంటరి జీవితమే. కానీ ప్రభు శాశ్వతుడు. ప్రభు మీద ఆనుకొని జీవిస్తే ఆయన శాశ్వత కాలం మనతో ఉండే దేవుడు. కాబట్టి ప్రభువే ఈ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరచునుగాక. అయ్యా, మే గాడ్ కంఫర్ట్ యూ, మే గాడ్ రీచ్ ది కంఫర్ట్ యూ. దేవుడే ఈ కుటుంబాన్ని ధైర్యపరచునుగాక. దేవుడే ఈ బిడ్డల యొక్క కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందువు తుడిచివేయనుగాక. ఒకవేళ దేవుడు ఒక మంచి స్నేహితునిగా మైకల్ గారితో సహవాసం చేయనుగాక. అదే రీతిగా వారి కుమార్తెలకు ఉండి, వారి కుమారులకు ఒక తండ్రిగా, దేవుడే పరమ తండ్రిగా ఉండి వారిని ఆదరించి ధైర్యపరచునుగాక. దేవుడు నిత్య ఆదరణ, నిత్య సమాధానము, నిత్య ఓదార్పు ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. తరలు వంచుదాం. అందరం తరలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో దైవజనులు రెవరెండ్ పసిక రత్నమయ్య గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడ, మా జీవదాత, నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి, నీ ఉన్నతమైన పిలుపుని అందుకొని ప్రమీల గారు నీ సన్నిధానమునకు చేరి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మా తండ్రి ఒక మంచి వ్యక్తిగా జీవిస్తూ సంసార బాధ్యతలను స్వీకరించి మా తండ్రి వారికి మంచి భర్తను ఇచ్చావు, మంచి సంతానాన్ని ఇచ్చావు, మంచి గృహాలను ఇచ్చావు, అన్ని విధాల ఆశీర్వదించావు మా తండ్రి. కారణము ఆమెలో ఉన్న పట్టుదల, మంచితనము. మా తండ్రి, ఇంతకాలం ఈ లోకంలో జీవించిన నేను నిత్యరాజ్యంలో రావాల్సిన వారిని అయ్యగారు చెప్పిన మంచి మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీడ వంటి జీవితము మా తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారిని మీరు సెలవిచ్చారు. నిలవరమైన పట్టణము మీకు ఇక్కడ లేదు, ఉండవలసిన స్థలం